మోందా తుపాన్ కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. చౌటుప్పల్, పోచంపల్లి, వలిగొండ మండలాలు భారీ వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షాలకు తడిసిన వరి ధాన్యం రైతులకు సమస్యగా మారింది. చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, సివిల్ సప్లై ఉమ్మడి నల్గొండ జిల్లా మేనేజర్ హరికృష్ణ నేరుగా రైతుల వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. తుపాన్ వల్ల తడిచిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయనుండగా ఏ గ్రేడ్ ధాన్యానికి 2,329 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2,369 రూపాయలు చెల్లిస్తారని, 18% ఉప్పు ఉన్న ధాన్యాలను కూడా కొనుగోలు చేయనున్నారని తెలిపారు. జిల్లా అధికారులు అన్ని విధాలుగా రైతులకు అండగా ఉంటారని, పంటకు వచ్చిన నష్టాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. పొలంలో అడ్డం పడ్డది, ఇక్కడ కాదు, ఈడైందే సార్, ఇది కాదు జనరల్ గా వర్షం వచ్చిన తర్వాత తడిసినా కూడా మనం ఒకసారి ఎండ పెడితే ఈ కలర్ రాదు. దాన్ని ఒకసారి ఏంటంటే టెస్ట్ మిల్లింగ్ చేసింది. టెస్ట్ మిల్లింగ్ చేస్తే డిస్కలర్ ఏమైనా ఉందా లేదా చూద్దాం. ఒకసారి డిస్కలర్ ఏం లేదనుకో యాజ్ యూజువల్గా పోతుంది, వెళ్ళిపోతుంది. డిస్కలర్ ఎక్కువ ఉందనుకో ఏ మిల్లుతో మాట్లాడాలి, ఎవరికి పంపించాలని డిసైడ్ చేసుకోవాలి. సో వాళ్ళతో మనం గట్టిగా మాట్లాడాలంటే మనకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఇది ఏంది లేదు బాబు, బయట మాత్రం పొట్టు తడిసింది, పొట్టు నల్లగైంది, కానీ బియ్యం మాత్రం ఏం ఇబ్బంది లేదు, బియ్యం సూపర్గా ఉన్నాయని మనకు క్లారిటీ వస్తుంది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము జిల్లా మొత్తం మీద దాదాపు ఒక 320 సెంటర్లు ప్యాడీ ప్రొక్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ధాన్యానికి మొత్తం మొలకలు వచ్చి ఆ మొలకలు కూడా రావడం జరిగింది. మేము దానికి సంబంధించి ఇక్కడ మా డిఎంతో పాటు మా అగ్రికల్చర్ ఆఫీసర్, తర్వాత మా పిఎస్సి చైర్మన్తో కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. రైతులకు ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా దానికి ప్రొక్యూర్మెంట్ చేపిస్తాము. దాంతోపాటు రైతులందరికీ కూడా మేము విన్నపం చేస్తున్నాం అంటే మీరు అన్నీ కూడా వర్షాలు పడుతున్నప్పుడు దాన్ని ధాన్యం కటింగ్ చేయకుండా వర్షం మొత్తం కంప్లీట్ అయిపోయినప్పుడు ధాన్యం కటింగ్ చేయాలి. ఎట్లాంటి ఇబ్బంది జరిగినా కూడా మేము తక్షణ స్పందించి మా మండల స్థాయి అధికార యంత్రాంగంతో, తర్వాత డివిజన్ స్థాయి అధికార యంత్రాంగంతో ఇక్కడ కూడా ఎట్లాంటి సమస్య లేదు. చర్యలు అంటే దానికి సంబంధించిన ఆరబెట్టుకున్న తర్వాత